చెప్తున్నట్టు కేవలం హిందువులలోనే ఉంది, ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు అని పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం కాదు. నిజం జరిగింది ఏంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించుకోవాలి. ఆనాడు రాచరిక పాలకులు అంటే అరాచకపు పాలన ఎవరు చేసినా అది ప్రజాస్వామ్యంలో అయినా రాచరికంలో అయినా ప్రజలు ఊరుకోరనే విషయాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలు మరి రిపీటెడ్గా చెప్తూనే వస్తూ ఉన్నారు. అందులో ప్రత్యేకించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మగ్దూమ్ మొహియుద్దీన్ గారు కావచ్చు, షోయబుల్లా ఖాన్ గారు కావచ్చు, వారంతా కూడా ఆనాడు పోరాటం చేసిండ్రు. మరి ఆ విషయాలన్నింటినీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది, భారతీయ జనతా పార్టీ విస్మరిస్తుంది. కేవలం హిందూ ముస్లిం కొట్లాటగా ఆనాటి ఆ పోరాటాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనందరం కూడా వ్యతిరేకించాలి. అది హిందూ ముస్లిం పోరాటం కాదు, అరాచకపు పాలనకు, దొరల భూస్వాముల యొక్క ఆగడాలకు, సామాన్య ప్రజల పోరాటానికి మధ్యలో జరిగినటువంటి సంఘటన ఒక విప్లవం తప్పితే అది మతతత్వ ఘర్షణ కాదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇంకా దారుణం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అఫీషియల్గా ఒక రాష్ట్రంలోకి వచ్చి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించే విధంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవం అని గత 3 సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. ఆనాడు 2023లో కరెక్ట్ ఎలక్షన్ల ముందు సెప్టెంబర్లో వచ్చి ఈ సడన్ ప్రకటన చేసి వాళ్ళు తెలంగాణ విమోచన అనేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఇంకా ఎక్కడ రాష్ట్రాలలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎందుకు తెలంగాణలో రెచ్చగొట్టడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? వేరే ఏదైనా రాష్ట్రాలలో పోయి ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కూడా ఎందుకు రాయలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. 2023లో ఎప్పుడైతే బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కర్ణాటక ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే కేసీఆర్ గారు ప్రొటెస్ట్ చేసిండ్రు. ఇది కరెక్ట్ కాదు, మా చరిత్రను వక్రీకరించొద్దు, నేను ఈ కార్యక్రమానికి రాను, మీరు ఇట్లాంటి కార్యక్రమాలు మా రాష్ట్రంలో చేయొద్దు, ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని కేసీఆర్ గారు ఆనాడు వెళ్ళలేదు. దానికి కౌంటర్గా ఆనాడు మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ సమైక్యతా దినోత్సవం, నేషనల్ ఇంటిగ్రేషన్ డే లాగా సెప్టెంబర్ 17ను సెలబ్రేట్ చేయాలి. మన తెలంగాణ సంస్థానం హైదరాబాద్ స్టేట్ మొత్తం కూడా ఇండియన్ యూనియన్లో విలీనమవుతున్నటువంటి సందర్భాన్ని రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు, మొనార్కీ టు డెమోక్రసీ ట్రాన్సిషన్గా చూసినంత తప్పితే అది రిలీజియస్ ఫైట్ కాదు అనే విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, మీరు ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి, కొట్లాడండి. దే హ్యావ్ నో రైట్ టు కమ్ హియర్ అండ్ చేంజ్ అవర్ హిస్టరీ. It is against the federal spirit. I appeal to the central government. You cannot continue these celebrations. It is not a religious fight. It was poor people's fight against the atrocities of the zamindari system in Telangana existing at that point of time. You should understand the history. Kindly do not distort the history of Telangana. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకొని తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పనిచేసేటటువంటి తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఆ యొక్క వైఖరిని వ్యతిరేకించాలి. కాంగ్రెస్ పార్టీ పెద్ద శుద్ధపూసలాగా నిన్న మహేష్ కుమార్ గౌడ్ అని ఏమంటాడంటే మేమే కలిపినాం తెలంగాణ అని అంటాడు. మీరు కలపలేదు, మీకు అంత సీన్ లేదు. నిజాం ప్రభు ఒక నిర్ణయం తీసుకొని నేను విల్లింగ్లీ ఇండియన్ యూనియన్లో విలీనం అవుతా అని ఆయన 17 సెప్టెంబర్ ఆల్రెడీ ప్రకటన చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆపరేషన్ పోలో అని మళ్ళా సైన్యాన్ని తీసుకొని వచ్చిండ్రు. అది కరెక్ట్ కాదు. సైన్యం అరాచకంలో అనేక మంది హిందువులు, ముస్లింలు కూడా ఆనాడు చనిపోవడం జరిగింది. చాలా ప్రాంతాల్లో వెల్కమ్ చేసిండ్రు. అందుకే ఇవాళ కూడా మన తెలంగాణ అనేక పల్లెల్లో దండుబాట అని ఉంటాయి. మనందరికీ తెలుసు, ఊర్లలో ఇప్పటికి కూడా దండుబాట అంటారు. అంటే ఆనాడు ఇండియన్ సైన్యం తరలి వచ్చినటువంటి బాటను దండుబాటగా తెలంగాణ పల్లెల్లో ఇప్పటికి కూడా పిలుచుకుంటారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు, వాళ్ళు సెలబ్రేట్ చేసేదేమీ లేదు. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మీద, మోడీ గారి మీద మీకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లేకపోతే వ్యతిరేకించండి. దే కెనాట్ హోల్డ్ ఎ ప్రోగ్రామ్ లైక్ దట్ ఇన్ అవర్ స్టేట్. సారీ. అందుకే ఇవాళ నేను ఒక చిన్న ప్రయత్నం మేము చేసినాం. ఆనాడు